ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక మరి అలా ముచ్చట చాలా జోరుంది. మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఖచ్చితంగా కామెంట్ రిప్లై ఇస్తా. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి టెసరాక్ట్ భూ కేటాయింపులపై విచారణ జరపాలి అంటున్న బీఆర్ఎస్ నాయకులు. కడిగిన ముత్యావాసం లెక్క బయటకు రావాలని కోరుకుంటున్నా. విచారణ జరపాలి. సరిపోద్దా? బీఆర్ఎస్ వాళ్ళు లంగలు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు, రేవంత్ రెడ్డి సంవత్సరాలు అయితే మరి విచారణ చేసి నిరూపించరు. 81% చెప్తున్నా. 1400 మంది ఓటేశారు. నిజంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు సంవత్సరాలు అయితే ఏ అవినీతి ఏ అక్రమాలు చేయకుండా నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఆ భూమి తీసుకున్నట్లయితే ఆ భూ కేటాయింపుల పైన విచారణ జరపాలంటారు బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా రేవంత్ రెడ్డి దమ్మునదా విచారణ జరిపే అంత ఉంటే విచారణ జరిపి చూపారు. ఇప్పుడు 7 కోట్ల విలువ చేసే భూమి, 200 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్ల రూపాయలకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు కంపెనీకి. 1,00,000 అంటే 700 రెట్లు, అంటే దాని దమ్ము కంటే 700 రెట్లు ఎక్కువ పెట్టి 7 కోట్ల రూపాయలకు భూమి ఉన్నది. ఆ 7 కోట్లు ఎక్కడి ఏ నుంచి వచ్చినాయి? మరి రేవంత్ రెడ్డి ఎట్లా అప్పగించినా తెలియాలి. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీలు విచారణ జరపాలంటారు. నిజంగా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మరి విచారణ చేయరే చేసిగో వాళ్ళు ఏం తెలియదు. మా అన్నదమ్ములు అంతా మంచోళ్ళు, మా అన్నదమ్ములు చాలా తెలుకలని నిరూపించట. చూద్దాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి రాజ్యాంగం గట్లనే ఉంటుందంట. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక్కరికి రాజ్యాంగం రాసినారే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పక్కన రేవంత్ రెడ్డి కోసం సపరేట్ ఒక కాలం పెట్టి, నాయన నీ అన్నదమ్ములకు దోసిపెట్టు, నీ దోసుదానికి దోసిపెట్టు, నీ బామ్మరులకు దోసిపెట్టు, నీ పిల్లనిచ్చిన అల్లునికి దోసిపెట్టు రాసి పెట్టిరా రాజ్యాంగంలో? అంబేద్కర్ చిన్న కాలం ఏమైనా పెట్టిండా? ఇప్పుడు సినిమా అధ్యక్ష, రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉంటే చెప్పురు అధ్యక్ష. నేను ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్న అధ్యక్ష అని సంవత్సరాల లెక్క చెప్పింది. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్నదమ్ములకు దోచిపెట్టడం ఏమందో చెప్పా? లంగాముచ్చట్లు ఏడ్చివట. నాకేం తెలియదు అని అమాయకు. నేను కాంగ్రెస్ అన్ని మాటలే. లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండేట. ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి ఇప్పటిదాకా అన్ని లంగా మాటలే చెప్తున్నట్టు. నేను అంటలేదు, నాకు సంబంధం లేదు. మాటలేమో గిన్నె ఉన్నాయి. ఇలా ఏ ఒక్క హామీ కూడా ఇచ్చే దమ్ము లేదు. మళ్ళీ మా బచ్చానని అడగాలి. ఇప్పుడు బచ్చానని ఏమన్నాడంటే, బచ్చాన్ అప్పుడు ఏం చెప్పారంటే, మీరు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకొని దాచిపెట్టుకోని చెప్పి నేను దాచిపెట్టినా. మరి ఆ పథకాలు వస్తలేవు, ఈ చినిగిపోతట్టున్నాయి. లామినేషన్ కూడా పోయి చినిగిపోయేటట్టు వస్తుంది, కానీ పథకాలు వస్తలేవే బచ్చన్న.